అంటున్నారు. దాదీలు, దీదీలు చెప్పింది శ్రీమతం కాదా అంటున్నారు. సో వాళ్ళ మతాలు విని మెయిన్ ప్రకాశ్‌మణి దాది, జానకి దాది, గుల్జార్ దాది వీళ్ళే చేసింది ఇదంతా. సో వాళ్ళని ఫాలో అయిపోతాం అంటున్నారు ఈ బ్రహ్మకుమారిలు వాళ్ళ ఫాలోవర్స్. అంటే ఇంక శివబాబా శ్రీమతాన్ని పాటించనప్పుడు శ్రేష్ఠ భాగ్యం ఎట్లా వస్తది? సో రాదు. సో ఇప్పుడు సంఘ బహిష్కరణ జరిగింది. మనమంతా మన కళ్ళతో చూసాం. మనమంతా వీడియోలు చూసాము. బోలెడన్ని మెసేజ్‌లు చూసాము. సంఘ బహిష్కరణ జరగడం అన్నది. ఇదే అక్కడొస్తది. వచ్చినప్పుడు అప్పుడు ఆర్తనాదాలు చేస్తారు. ఆర్తనాదాలు చేస్తే అప్పుడు ఈ సిరుగుప్ప పూర్ణిమక్క గూడా అందులో ఉంటది. అక్క గూడా ఇట్లాగే సంఘ బహిష్కరణకు గురి కాబడతది. ఎందుకంటే ఈనాడు సెంటర్‌కి సత్యమైన సేవాదారులొస్తే "నువ్వు ఫస్ట్ నడురి" అంటుంది. అంటే ఇంక ఫస్ట్ పని అంటే ఇంక కొట్టేదొకటే తక్కువ అన్న టైప్‌లో ఉన్నాడు సీను. సో రేపు అదే అక్కడ జరిగి ఆ తీవ్రత ఎక్కువైపోయి వీళ్ళని పూర్తిగా భక్తుల్ని చూస్తాం గదా! ఈడ్చి లాగి పారేయడం దాకా వెళ్ళిపోతుంటే మనం అయ్యో పాపం అనుకుంటుంటాం. అయ్యో పాపం అనాల్సింది బాబా గూడా అయ్యో పాపం అనుకోవచ్చుగా? అనడు. ఎందుకు? వీళ్ళు పోయిన కల్పంలో ఏం రికార్డింగ్ చేశారో ఆయనకు తెలుసు. ఇప్పుడు సంగమం నడుస్తోంది 2024 సంవత్సరము శివరాత్రి వచ్చినప్పుడు స్ట్రాంగ్‌గా సంఘ బహిష్కరణ జరిగిపోయింది.